ఏమండో ఎంత చదువుకున్నా నేను ఉద్యోగమే చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి వేరు. అయితే ఎంత చదువుకున్నా నేను సొంతంగా బిజినెస్ చేసుకుందాం అన్న వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. అయితే నచ్చితే పూర్తిగా చూడండి. 10 మందికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఏంటని మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే మనం రామచంద్రపురం దగ్గరలో ఉన్న గొల్లడి మామిడాడ అనే ఊర్లో ఉన్నామండి. అయితే ఇక్కడ ఊర్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ మెయిన్ సెంటర్‌లో సంత జరుగుతదండి. 1 కాదు, 2 కాదు సుమారు 5 ఎకరాల దొడ్లో మనకి చాలా అంటే చాలా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా గేదెలను తీసుకొచ్చి పెడతారనమాట. అయితే కడుపుతున్న గేదెలు, బాలింతలు అప్పుడే పిల్లలు పుట్టిన గేదెలు, అలాగే ప్రతి గేదెను కూడా తీసుకొచ్చి పెడతారు. అయితే ఎవరైనా సరే గేదెలు కొందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ గొల్లల మామిడాడికి వెళ్ళడం మర్చిపోవద్దు. అయితే మీకు ఎవరికైనా అవగాహన ఉన్నోళ్ళని తీసుకొని వెళ్ళడం చాలా ఉత్తమం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మోసాలు కూడా అలాగే జరుగుతాయంట. అది ఎవరో చెప్పడం వల్ల నేను చెప్తున్నాను ఈ విషయం. అయితే ఎవరైనా డౌట్ ఉంటే అక్కడక్కడ పాలు పితికి కూడా చూపిస్తారంట. మరి ఈ విషయాన్ని మీరు గుర్తించగలరు. అయితే సుమారు ఇక్కడ 60,000, 70,000 దగ్గర నుంచి 1,40,000, 1,50,000 దాకా గేదెలున్నాయి. నంబర్ 1 గేదెలు కూడా వస్తున్నాయి నేను చూశాను. అయితే అందుకని ఈ వీడియో మాలాంటి వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేసుకుందాం అనే అవగాహన ఉన్నోళ్ళు, అదే ఆసక్తిగా ఉన్న వాళ్ళకి ఈ వీడియో వెళ్తే 10 మందికి ఉపయోగపడుతుందని వీడియో తీశానమాట. వీడియో అయితే కుదిరితే నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే మీ బ్యాచ్‌లో ఎవరైనా ఉంటారు కదా బిజినెస్ చేద్దామని, వాళ్ళకి కంపల్సరీ చూపించండి. అయితే ముఖ్య గమనిక కంపల్సరీ అవగాహన ఉన్న వాళ్ళని తీసుకెళ్లాలని కోరుకుంటూ జై హింద్.